హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆముదం చెట్టు యొక్క ఉపయోగాలని తెలుసుకుందాం. గ్రామాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆముదం చెట్టు తెలిసి ఉంటుంది. ఆముదంలో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్ల ఆముదం, మరొకటి ఎర్ర ఆముదం. తెల్ల ఆముదం చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. దీని యొక్క విత్తనాలు కూడా లావుగా మందపాటిగా ఉంటాయి. ఎర్ర ఆముదం చెట్టుని చిట్టాముదం అని అంటారు. ఇది చిన్నగా ఉంటుంది. దీని విత్తనాలు కూడా చిన్న సైజులోనే ఉంటాయి. తెల్ల ఆముదంతో పోలిస్తే ఎర్ర ఆముదంలోనే పోషక విలువలు అధికంగా ఉంటాయి. మన దేశంలో చాలా చోట్ల ఆముదాన్ని పంటగా పండిస్తారు. ప్రపంచంలోకెల్లా ఆముదాన్ని పండించే దేశాలలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. గ్రామాలలో ఈ ఆముదాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. గ్రామాలలో ప్రతి ఇంటికి, ప్రతి రైతుకి ఒక ఎడ్ల బండి ఉంటుంది. ఈ ఎడ్ల బండి యొక్క గారెలు ఎటువంటి శబ్దం లేకుండా సాఫీగా నడవడానికి ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు. ఈ ఆముదాలని బాగా దంచి నూనె తీస్తారు. ఈ నూనెని ఎడ్ల బండి యొక్క ఇరుసులకు పోస్తారు. ఇలా పోస్తే ఎడ్ల బండి ఎటువంటి శబ్దం లేకుండా సాఫీగా నడుస్తుంది. అంతేకాకుండా గ్రామాలలో ఎవరైనా కింద పడినా లేదా కాలు బెనికినా విరిగినా ఈ ఆముదం నూనెను తీసుకొచ్చి అక్కడ గట్టిగా మర్దన చేస్తారు. ఇలా మర్దన చేస్తే నొప్పులు తేలికగా తగ్గిపోతాయి. ఫైల్స్ని తగ్గించడంలో ఈ ఆముదం ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఫైల్స్ సమస్యతో బాధపడే వాళ్ళు ఆముదం యొక్క లేత చిగుళ్ళని తీసుకొచ్చి అందులో ఒక కర్పూరం బిళ్ళను వేసి బాగా దంచి ఒక లేపనంలాగా చేసుకోవాలి. ఈ లేపనాన్ని ఎవరైతే ఫైల్స్తో బాధపడుతున్నారో వాళ్ళు మలదూరం దగ్గర ఒక లేపనంలాగా పోసుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే ఫైల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. చాలామంది వాత రోగాలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఒక 100 గ్రాముల ఆముదం గింజల్ని తీసుకొచ్చి దానిపైన ఉన్న ఆ పొట్టుని తొలగిస్తే ఆముదం యొక్క పప్పు బయటకు వస్తుంది. ఈ పప్పుని 100 గ్రాములు తీసుకొని 4 గ్లాసుల పాలలో ఈ 100 గ్రాముల పప్పుని వేసి బాగా మరిగించాలి. అందులో 100 గ్రాముల చక్కెర వేసి మరింతగా మరిగించాలి. ఇలా బాగాసేపు మరిగిస్తే అదొక పాలకోవలాగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఒక స్పూనుడు ఆహారం తినడానికి గంట ముందు తీసుకుంటున్నట్లయితే వాత రోగాలన్నీ తగ్గిపోతాయి. కడుపులో ఉన్న మలినాలన్నీ శుభ్రపడతాయి. మలబద్ధక సమస్య ఉండదు. అంతేకాకుండా కడుపులో ఉన్న నులి పురుగుల్ని ఇది తరిమి కొడుతుంది. చాలామంది కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు బాగా ముదిరిన ఆముదం ఆకుల్ని తీసుకొచ్చి నువ్వుల నూనెలో వేసి కొద్దిగా వేడి చేయాలి. అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆకులను ఎక్కడైతే కీళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒక కట్టులాగా కట్టాలి. ఇలా కడితే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. చాలామంది బోధకాలు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ బోధకాలు పూర్తిగా తగ్గిపోవాలి అంటే ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేర్లు, వావిలి చెట్టు వేర్లు, తెల్ల గలిజేరు యొక్క వేర్లు, మునగ చెట్టు వేర్లు మరియు ఆవాలు వీటిని సమానంగా తీసుకొని, అంటే ప్రతి వేర్లు సమానంగా తీసుకొని వాటిని పచ్చిగా ఉన్నప్పుడే బాగా దంచి ఒక గుడ్డులో వేసి బాగా పిండితే రసం బయటకు వస్తుంది. ఆ రసాన్ని తీసుకుని ఆ రసానికి సమానంగా ఆముదం నూనెను పోసి బాగా మరిగించాలి. ఆ రసం మొత్తం ఇంకిపోయి కేవలం ఆముదం నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఆ ఆముదాన్ని బయటకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం తేనె కాల్చిన తర్వాత మైనం మిగులుతుంది. ఆ మైనాన్ని తీసుకొచ్చి పెనం పైన వేస్తే అదొక నూనెలాగా మారుతుంది. ఇప్పుడు మిగిలిన ఆ ఆముదం నూనెకి సమానంగా ఈ మైనాన్ని కలిపి భద్రపరచుకోవాలి. ఇక ప్రతిరోజు ఎక్కడైతే బోధకాలు ఉందో దానికి దీనిని ఆయింట్మెంట్ లాగా పోస్తున్నట్లయితే బోధకాలు చాలా తక్కువ రోజుల్లోనే తగ్గిపోతుంది. నిద్ర సమస్యతో బాధపడే వాళ్ళకు ఆముదం చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎర్ర ఆముదం చెట్టు యొక్క వేళ్ళను తీసుకొచ్చి ఒక 2 గ్లాసుల నీటిలో ఈ ఆముదం వేళ్ళను వేసి బాగా మరిగించాలి. ఆ 2 గ్లాసుల నీరు కాస్త 1 గ్లాసు అయ్యేంత వరకు మరిగిన తర్వాత ఆ గ్లాసు నీరు చల్లారిన తర్వాత రాత్రి పడుకునే ముందు తాగుతున్నట్లయితే నిద్ర ఎంతో సుఖంగా పడుతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఆముదం యొక్క ఉపయోగాలు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.